ఈ బండికి బోర్ చేసిన తర్వాత సైలెన్సర్ గుండా ఆయిల్ అయితే మొత్తం చెమ్మ వస్తుంది. చూసారా ఎంత చెమ్మ ఉందో. ఏంటి భయ్యా ఇది? అయితే కంపెనీలో వేసింది కొత్త బోరే. ఇక్కడ నాకు క్లారిటీగా అయితే కనబడుతుంది. అయితే మనకి బోర్ కానీ ఎగ్జాక్ట్ గా కనబడుతుంది. ఇక్కడ బోర్ కొత్త చెమ్మ అయితే ఎందుకుంది? అయితే సైలెన్సర్ గుండా ఆయిల్ అనేది నేను అలా అని ఎందుకు అనుకుంటాను? ఆల్మోస్ట్ మీరు కానీ చూసుకుంటే టీఎస్ బండి అంటే హైదరాబాద్ లో ఈ బండికి కొత్త బోర్ వేయించారు. ఎగ్జాక్ట్ గా ఆయిల్ అయితే ఇంజిన్ లో తగ్గింది, అయినా మనకి సైలెన్సర్ గుండా ఆయిల్ వస్తుంది. అయితే మనం ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఈ బండికి బోర్ సైడ్ నుంచి కంప్లైంట్, హెడ్ సైడ్ నుంచి కంప్లైంటా? ఏదో బోర్ చేపిక ముందు సైలెన్సర్ ఉన్న ఆయిల్ అనేది బర్న్ అయి బయట వస్తుందంటే ఓకే. ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చిన దానికి దాదాపు హాఫ్ లీటర్ ఇంజిన్ ఆయిల్ అయితే బండిలో తగ్గిపోయింది. ప్రాబ్లం అనేది ఎవరైనా చేసిన తర్వాత సెట్ అయిపోయిన రూల్ ఏం లేదు భయ్య. లాస్ట్ టైం నాకు ఒక హెచ్ఎఫ్ లెక్స్ అని ప్రాబ్లం వచ్చింది. దాంట్లో కానీ మీకేందో నేను ప్రాబ్లం అనేది చూపించాను. ఇప్పుడు ఈ బండికి కొత్త బోర్ వేశారు. బోరే ఫెయిల్ అయిందా లేకపోతే హెడ్ సైడ్ నుంచి ప్రాబ్లమా? అయితే 12,000 రూపాయల బిల్ అయితే హైదరాబాద్ లో అయితే ఖర్చు పెట్టాడు. అయితే నెల్లూరు రావడం బోర్ కారణం కాదు, ఎక్స్ట్రా లైటింగ్ కోసం అయితే వచ్చాడు. అయితే సైలెన్సర్ గుండా ఆయిల్ ఏంటి అని అడిగాడు మనది. అయితే మనం ఏం చేయాలంటే ఈ బండికి బోర్ ఓపెన్ చేసి అసలు బోరే కంప్లైంట్ లేకపోతే హెడ్ లో కంప్లైంట్ లేకపోతే ఇంకేమన్నా జరిగిందా? లెట్స్ గో. ఓకే భయ్ చూడండి, ఇది అపాచీ 4V BS4 వెహికల్. ఆల్మోస్ట్ ఈ బండి మనకి లాస్ట్ టైం వచ్చింది హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ అండ్ 2 ఇంచ్ ఎక్స్ట్రా హ్యాండ్ అయితే పైకి లేపాం. ఆ తర్వాత ఇప్పుడైతే మళ్ళీ వచ్చింది హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ కోసంగా వైరింగ్ చేంజ్ చేసినప్పుడు ప్రాబ్లం అనేది వాళ్ళు క్రియేట్ చేస్తూనే ఉన్నారు. ఓకే, ఇప్పుడు కానీ చూస్తుంటే మనకి ఇంజిన్ సైడ్ నుంచి కంప్లైంట్, ఈ బండికి బోర్ కంప్లైంట్. ఆల్మోస్ట్ హాఫ్ లీటర్ ఇంజిన్ ఆయిల్ తగ్గిపోయింది. ఏది హైదరాబాద్ నుంచి నెల్లూరుకి వచ్చడానికి హాఫ్ లీటర్ ఆయిల్ తగ్గిపోయింది. అయితే మనకి సైలెన్సర్ గుండా కానీ బాగా చెమ్మ అయితే కనబడుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే బోర్ ఓపెన్ చేసి మీకు హెడ్ కాడ కలుసుకుంటా భయ. హెడ్ ఓపెన్ చేసినప్పుడు హెడ్ కాడ బోరు ఉందా లేదా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ప్రాబ్లం ఎవరు చేసినా క్రియేట్ అవ్వచ్చు, దాన్ని సాల్వ్ చేసే విధానం కానీ మన కాడ ఉంటుంది. అయితే ఈ బండి కొద్దిగా హంగామా ఎక్కువ ఉంది భయ్య. ఓకేనా, ఆ హంగామా తగ్గినట్టు ఛార్జ్ మనం కానీ తీసుకుందాం, ఇబ్బంది ఏం లేదు. మనం ప్రాబ్లం ఏందో ఐడెంటిఫై చేయాలంటే ఓపెన్ ద హెడ్. ఓకే భయ్ చూడండి, నేను ఎప్పుడు స్ట్రైట్ గా ఓపెన్ చేయను, సైలెన్సర్ పట్టి నేను దాని అనేది అబ్జర్వేషన్ చేశాను. అంటే ఆల్మోస్ట్ బోర్ చేసిన వెహికల్ మళ్ళీ సైలెన్సర్ గుండా ఆయిల్ అనేది మామూలుగా స్మోక్ కనబడుద్ది. అంత ఆయిల్ రావడానికి కారణం ఏంటనేది నేను డైరెక్ట్ గా బోర్ ఓపెన్ చేశాను. అయితే నేను బోర్ ఓపెన్ చేసే ముందరగానే ఒకసారి చెక్ చేశాను స్మోక్ వస్తుందా లేదనేది. అది మీరు కానీ చూడండి ఒకసారి. అంటే మీకు కనబడే అంత స్మోక్ అయితే రావడం లేదు. రైట్, ఓకే భయ్య చూడండి, నేను బోర్ అయితే ఓపెన్ చేశాను. బోర్ ఓపెన్ చేస్తే మనకి కొత్త బోరే ఉంది. అయితే ఎక్కడ ప్రాబ్లం జరిగింది అనేది మనం డిసైడ్ చేస్తే ఇక్కడ హెడ్ లో వాల్స్ చూసుకుంటే 2 పెద్ద వాల్స్ అయితే తడుచున్నాయి, చిన్న వాల్స్ అనేది ఎగ్జిట్ వాల్స్ అనేది మామూలుగానే ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ ఈ 2 మీద చెమ్మ ఉంది. అయితే ఈ 2 మీద చెమ్మ ఉంది కాబట్టి లోపల వాల్ సీల్స్ కానీ ప్రాబ్లం ఉండొచ్చు. ఓకేనా, లోపల కనబడుతుంది చూసారా బ్లూ గ్రీన్ కలర్ వాల్ సీల్స్, అవి కానీ ప్రాబ్లం ఉండొచ్చు. అయితే మనం హెడ్ ఓపెన్ చేసి చెక్ చేసాకంటే దీన్ని పక్కన పెట్టడం మేలు. ఎందుకని తర్వాత చూద్దాం. ముందు బోర్ అనేది రింగుల కండిషన్ ఏంది మీకు ఇంతమంది వీడియోస్ లాగా చెప్పాను. మనం ఏం చేస్తామంటే లోపల నీట్గా తుడిచి కిక్ కొట్టడం వల్ల ఏమన్నా చెమ్మ ఏమన్నా పైకి వస్తుందా లేదా అనేది తెలుసుకోవచ్చు అని మీకు చెప్పాను. అదేవిధంగా దీనికైతే మీకు ట్రై చేసి చూపిస్తాను. ఇంతకుముందు లాస్ట్ టైం మనం చేసిన హెచ్ఎఫ్ డీలక్స్ కానీ సేమ్ ఇదే ప్రాసెస్ మనం చేసింది. అయితే దాంట్లో సబ్జెక్ట్ అనేది చేంజ్ చేశాను. అంటే దాంట్లో తక్కువ రేంజ్లో ఆయిల్ తగ్గుతుంది, మనకు సైలెన్సర్ కూడా ఎలాంటి ఆయిల్ చెమ్మ అనేది కనబడలేదు. కాబట్టి దానికి స్పార్క్ ప్లగ్ ఓపెన్ చేసి సైలెన్సర్ ఓపెన్ చేసి అక్కడ చెక్ చేసి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా చూపిస్తుంది ఏమైనా చూసి తర్వాత అయితే మనం హెడ్ ఓపెన్ చేసాం. దీనికి డైరెక్ట్గా ఎందుకు ఓపెన్ చేసామంటే ఇది బయట చేసిన బండి కదా, అంటే ఏరో వాళ్ళు చేసిన బండి, అది నేను చేసిన బండి కాబట్టి బోర్ ఉండకపోవచ్చు. నేను చేస్తే కంప్లైంట్ అనేది ఎందుకు వస్తుందనే నా ధైర్యం. అయితే ఈ బండికి మనకి ఎగ్జాక్ట్గా సైలెన్సర్ కూడా ఆయిల్ అయితే ఎప్పుడైతే కనబడుతుంది కాబట్టి మనకి బోరే కంప్లైంట్ ఉండొచ్చు. పిస్టన్ రింగ్స్ అనేది ఎలా ఉంది, నిజంగానే పైకి ఆయిల్ వస్తుందా లేకపోతే హెడ్లో వాల్ సీల్స్ ఏమన్నా పోయాయా అనేది మనం చెక్ చేద్దాం. నేను ముందుగా అయితే లోపల మొత్తం వాష్ చేస్తాను, మీరు కానీ చూస్తున్నా కొద్దిగా స్పీడ్గా చేస్తాను వర్క్. తర్వాత మీకు ప్రాబ్లం అన్నప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా, గుర్తించండి. ఓకే, ఇప్పుడైతే మనం టైమింగ్ చైన్ పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లోపల సీటింగ్ నుంచి ఊడిపోయింది. సీటింగ్ చేసుకున్నాం, అది ఒక అడ్డం ఎందుకు. ఇప్పుడైతే నీట్గా కిక్ కొట్టినా లోపల బాగా ఫిష్ను కొట్టు కొట్టు.
ఓకే బే పట్టడం లేదు కాబట్టి బోర్ లాగేదానికంటే బయట మనకి ఆల్మోస్ట్ హెడ్ కొద్దిగా డౌట్ ఇచ్చింది. ఇక్కడ హెడ్లో వాల్స్ ఏమైనా డౌట్ ఇచ్చింది. 2 పెద్ద వాల్స్ కాడ లైట్గా చెమ్మ ఉంది. ఓకేనా, లాస్ట్ టైం వాల్స్ చేంజ్ చేసా అని చెప్పన్నారు. ఇక్కడ మనకి 2 పెద్ద వాల్స్ కాడ చెమ్మ కనబడుతుంది. మనకి బోర్ నుంచే కానీ ఆయిల్ వచ్చి ఉంటే చిన్న వాల్స్ కాడ ఉండాలి. చిన్న వాల్స్ కాడ ఉండదు భయ్, ఎందుకంటే అది ఎగ్జాక్ట్ వాల్ కాబట్టి ఏదైతే మనకి ఆ ఫైరింగ్లో ఆరిపోద్ది. మనకి ఇన్లెట్ వాల్ కాడ ఏంటంటే కార్బోరేటర్ నుంచి వచ్చే పెట్రోల్ వాల్ కానీ చెమ్మకుంటుంది. అయితే ఇక్కడ మనకి బోర్లో ఎలాంటి కంప్లైంట్ లేదు. ఓకేనా, కంప్లైంట్ లేదని నేను చెప్పడం లేదు ఇప్పుడు, కానీ కంప్లైంట్ ఉండొచ్చు. అయితే మనం బోరు బయట లాగేదానికంటే ముందు మనం హెడ్ ఓపెన్ చేసి వాల్ సీల్స్ కండిషన్ ఏంది అనేది తెలుసుకుంటే బాగుంటుంది. ఓకేనా, ఇక్కడ బోర్లో నాకు ఎలాంటి చెమ్మ అయితే అనిపించడం లేదు. ఎన్నిసార్లు కొట్టినా సరే, ఎంతసేపు ట్రై చేసినా సరే చెమ్మ అనిపించలేదు. ఓకే, నేను హెడ్లో వాల్స్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఓకే భయ్య చూడండి, టోటల్గా అయితే నేను హెడ్లో వాల్ స్ప్రింగ్లు అయితే ఓపెన్ చేశాను. నాకైతే వాల్ సీల్స్ మీద అయితే డౌట్ అయితే ఒక 70% అయితే ఉంది. 100% అని చెప్పలేం, కానీ 70% ఉంది. ఇక్కడ మనకున్న లీక్ను బట్టి ఇక్కడ చూడండి, వాల్ సీల్ ఫిట్నెస్ లేదు. అంటే ఫిట్నెస్ అంటే అటు తగలంగానే ఎంత కిందకి వెళ్ళిపోతుంది చూసారా. మీకు కొత్త వాల్ సీల్ వేసిన తర్వాత చూపిస్తాను. అంటే ఫిట్నెస్ అనేది తక్కువ ఉంది, వాల్ పట్టిన ఫిట్నెస్ తక్కువ ఉంది. అదే ఎగ్జాక్ట్ వాల్లో కానీ చూసుకుంటే కొద్దిగా పర్లేదు. ఇదైతే చాలా ఫ్రీగా ఉన్నాయి. ఇది ఇన్లెట్ వాల్ 2, ఇదైతే ఏకంగా కిందకి వెళ్ళిపోతుంది వాల్ నెట్టంగానే. ఓకేనా, అంటే మనం ఇలా వాల్ అనేది ఇలా కదిలించినప్పుడు వాల్ సీల్స్ అనేది లైట్గా ఓపెన్ అవుతాయి. దీనికి ఏం ఓపెన్ కానీ లేదు, నార్మల్గా పోయి నార్మల్గా వచ్చేస్తుంది. ఫిట్నెస్ లేదు. ఇప్పుడు బాగా అబ్జర్వేషన్ చేయండి. మీకు వాల్ సీల్స్ కొత్త వేసిన తర్వాత చూపిస్తాను. అంటే మీరు ఎలా చెప్పగలుగుతారు వాల్ సీల్స్ ప్రాబ్లం అని చెప్పి డౌట్ వస్తుంది. ఇది చూడండి, పనిచ్చానా. అదే కొత్త వాల్ సీల్ అయితే కొద్దిగా ఓపెన్ అవ్వాలి. ఇది ఏం ఓపెన్ కావట్లే, ఫ్రీగా పోతుంది, ఫ్రీగా వస్తుంది బయట. వాల్ సీల్స్ ఏదైతే మనం చేత్తో నెడుతున్నాం లోపలికి ఫీలింగ్ వస్తుంది. అంటే లైట్గా పట్టుకున్న ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ ఫీలింగ్గా రావట్లేదు, నార్మల్గా పోతుంది, నార్మల్గా వచ్చేస్తుంది బయట. ఈ వాల్ కానీ అంతే, ఇదన్నా లైట్గా పట్టుకుంటుంది. లేదు, ఇది వాల్ ప్రాబ్లం. తీసేటప్పుడు కొద్దిగా ఇది చూడండి, ఇది కానీ అలాగే ఉంది, ఫ్రీగా వెళ్ళిపోతున్నాయి వాల్స్. నేనేం చేస్తానంటే వాల్ సీటింగ్ అయితే ఏం అవసరం లేదు, చేపించుకుంటే బాగుంటుంది. ఇన్లెట్ ఎగ్జాక్ట్ వాల్ అనేది కొద్దిగా లైట్గా అరుగున్నాయి. లాస్ట్ టైం కొత్త వేసిందే, లైట్గా స్టెప్స్గా ఉన్నది. ఓకేనా, చూడండి, ఈ చిన్న డాట్స్గా ఉంది. ఇదంతా క్లియర్ చేసేసుకుంటే కొద్దిగా బాగుంటుంది. ఆల్మోస్ట్ బండికి స్లో స్పీడ్ బాగానే ఉంది. ఇక్కడ కార్బన్ ఉంది కాబట్టి ఎట్టా ఓపెన్ చేసాం కాబట్టి లేత్కెళ్ళి ఒకసారి ఈ పాలిష్ చేపించి వాల్స్ పనికి వస్తాయా లేదా అనేది చెక్ చేపిద్దాం. అదే టైంలో ఏంటంటే ఈ వాల్ సీటింగ్ చేపించిన తర్వాత ఎక్కడ తీసిన వాల్ అక్కడ నేను మార్కింగ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ చూసారా, మార్కింగ్ చేసి పెట్టాను. ఫస్ట్ వాల్ అంటే ఇటు పక్క నుంచి మనం హెడ్ బిగిస్తాం కాబట్టి ఫస్ట్ వాల్గా మార్క్ చేసి పెట్టా. అంటే 2 టక్కని కింద పడిపోయినా సరే కలిసిపోకూడదు, అటు ఇటు మారకూడదు. మనం వాల్ సీటింగ్ చేపించిన తర్వాత 4 వాల్స్ ఉన్న బండికి వాల్ సీటింగ్ చేసిన వాళ్ళు ఏ హోల్ అయితే పెట్టిస్తారో ఆ హోల్లోనే మళ్ళీ మనం వేసి ఫిట్ చేయాలి. ఓకే, 4 తీసి క్లీన్ చేసి పక్కన పెట్టి తర్వాత ఎక్కించినప్పుడు ఎలా పడితే అలా ఎక్కించకూడదు 4 వాల్స్ బండికి. ఓకేనా, 2 ఇన్లెట్ 2 ఎగ్జాక్ట్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే నేనైతే లేత్కి వెళ్తాను భయ్య. మనం ఓపెన్ చేసి స్మోక్ ప్రాబ్లం కాబట్టి నాకైతే వాల్ సీల్స్ మీద అయితే ఫుల్ డౌట్ ఉంది. మీరైతే మాత్రం ఒకసారి చూసుకోండి. కొత్త వాల్ సీల్స్ వేసిన తర్వాత ఎలా వస్తుందని మీకు చూపిస్తాను. మరొకసారి చూడండి, ఈ వాల్ మీద చూడండి, కొద్దిగా లైట్గా ఓపెన్ అవ్వాలి. ఏం ఓపెన్ కావట్లేదు. ఇది ఆల్మోస్ట్ ఆయిల్ సీల్స్ కానీ కొద్ది తేడాగా ఉంది, ఏం ఓపెన్ కావట్లేదు. ఫ్రీగా పోతుంది, ఫ్రీగా వస్తుంది, లపక్క. ఓకేనా, ఓకే భయ్య చూడండి, టోటల్గా అయితే మనకి హెడ్ వాల్ సీటింగ్ అయితే చేపించేసాం. వాల్స్ అనేది
పనికి రావని చెప్పేశారు మనకి. ఎందుకంటే దాంట్లో పడిన గార్డ్స్ అనేది చెప్పాను కదా మీకు లాస్ట్ టైం ఎప్పుడైతే బోర్ చేస్తారో అప్పుడు వాల్స్ అనేది చేంజ్ చేయలేదని చెప్పి మనకి ఆడైతే కన్ఫర్మ్ అయిపోయింది. వాల్ కిట్ అయితే తీసుకొచ్చాను. మన నిశాండ్ ఏమో ఆల్మోస్ట్ టౌన్లో షోరూంలో కానీ లేవు. నిశాండ్ అయితే మన కోసం కృష్ణ అయితే బాగా గట్టిగా ట్రై చేశాడు. అన్న లేవునా అని తర్వాత లాస్ట్లో అయితే ఎత్తుకైతే పట్టాడు. ఎడగాని చూసుకుంటే పార్ట్ నెంబర్ అది ఇది మనకి అపాచీ 4V వచ్చేటప్పుడు కాస్ట్ కానీ చూసుకుంటే 2,087 రూపాయలు అయితే కాస్ట్ పడింది. అపాచీ 200 4V వాల్ సెట్. దీంట్లో బెనిఫిట్ ఏంటంటే మీకు ఆల్మోస్ట్ నేను పాత వాల్ సీల్స్ కానీ తెచ్చాను. ఇందాక డిఫరెంట్ చూపిస్తాను అని చెప్పి కదా, పాత వాల్ సీల్స్ తెచ్చాను. ఎగ్జిట్ వాల్ సీల్స్ తెచ్చాను, ఇన్లెట్ వాల్ సీల్స్ తెచ్చాను. మనం మెయిన్ ఏంటంటే ఇన్లెట్లో మీకు ప్రాబ్లం చెప్పాను. అదేవిధంగా మనం వాల్ కిట్లో ఏంటంటే టీవీఎస్లో మొత్తం స్ప్రింగులు, వాషర్లు, వాల్ సీల్స్, లాక్లు మొత్తం సెట్ అయితే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెడదాం. ఇప్పుడు దీని తర్వాత మనకి ఏం పని లేదు, తర్వాత చూద్దాం క్లీనింగ్ అయిన తర్వాత. ఇప్పుడు మనం వాల్ సీటింగ్ చేసుకోవేసాం. వాల్ సీటింగ్ అనేది దగ్గరుండి చేయించుకొచ్చాను భయ్య. చాలా థ్యాంక్స్ సాయి అన్న. ఎందుకంటే మనకి ఎమర్జెన్సీ అనుకున్నప్పుడు ఏంటంటే మిగతా హెడ్లు కానీ పక్కన పెట్టి మన కోసం అయితే వాల్ సీటింగ్ చేస్తాడు. ఏదో మన మీద గౌరవం ఉంది భయ్య. టీవీ షోరూమ్కి వెళ్ళినా సరే, నిశాండ్కి వెళ్ళినా సరే, కీర్తికి వెళ్ళినా సరే ఏదో కొద్దిగా రెస్పెక్ట్ ఉంది మనం అంటే. ఓకేనా? ఇంకా టీవీ షోరూంలో అయితే మనం అంటే ఏమి ఉంటే మాత్రం కాదు అనరు. చాలా థ్యాంక్స్. మన మీద ఆ గౌరవం మనకి ఇస్తున్నారంటే మనం కాపాడుకునే విలువది. ఇక్కడ కానీ చూసుకుంటే మనం వాల్ సీటింగ్ చేసిన తర్వాత ఏ గాల్లో సీటింగ్ చేసిన వాళ్ళు ఆ గాల్లే ఉండాలి. మనం ప్రెజెంట్ ఏం చేయాలంటే మనం ఇటు పక్క నుంచే కాబట్టి మనం హెడ్ బిగిచ్చేది ఈ 2 వాల్స్కి ఏదైనా మార్కింగ్ పెట్టుకోవాలి. ఓకేనా? ఎలాంటి మార్కింగ్ ఉండదు. బయట తీసామనుకో ఈ వాల్ దీంట్లో వేయాల్సిన దాంట్లో వేయాల్సిన దీంట్లో అయితే వేస్తాం. కాబట్టి ఒక ఇన్లెట్ వాల్, ఒక ఎగ్జిట్ వాల్ అయితే మార్కింగ్ అయితే చేసుకుంటాను. ఆ మార్కింగ్ మీకు కానీ చూపిస్తాను. ఏం లేదు, జస్ట్ లైట్గా గ్రైండింగ్ పట్టుకుంటా వాల్ మీద, అంటే మార్కింగ్ కోసంగా. అందుకని నేను ఏం చేస్తాను అంటే మన సైడ్ వాల్స్ అంటే ఏదైతే మనం ఇటుపక్క కూర్చున్నాం కదా, బండికి ఇటుపక్క కూర్చున్నాం కాబట్టి ఆ వాల్స్ అనేది మార్కింగ్ చేస్తుంది. అంటే ఈ వాల్సే మార్కింగ్ చేయాలని కదా, ఈ కానీ చేసుకోవచ్చు. మనకేంటంటే 2 స్టెడ్స్ ఉన్నాయి కాబట్టి మార్కింగ్ చేసుకుంటే స్టెడ్ సైడ్ వాల్స్ అనేటిగా అర్థం అవుద్ది. నేనైతే ఈ 2 వాల్స్కి అయితే మార్కింగ్ అయితే చేసుకొస్తాను. ఓకే, మార్కింగ్ అయితే చేశాను. లైట్గా అయితే ఎడైతే కొద్దిగా లైట్ గ్రైండింగ్ పట్టుకున్నాను గుర్తుండడం కోసం. అంటే మనం హెడ్ సెట్ చేసేంత వరకే పెట్రోల్తో కడగాలి కదా మనం. ఇవన్నీ నీట్గా ఏదన్నా పేస్ట్ గీస్ట్ మొత్తం నీట్గా కడుక్కోవాలి కదా. అది నేను ఇప్పుడు మీకు డైరెక్ట్గా ప్రాబ్లంలో కలుసుకుంటాను భయ్య. ఓకే భయ్య, చూడండి టోటల్గా అయితే క్లీనింగ్ అయితే చేసుకొని మీకు చెప్పండి ఏంటంటే నేను ఇటుపక్క పాత ఆయిల్ సీలు, ఇటుపక్క కొత్త ఆయిల్ సీలు వేసి ఆ డిఫరెన్స్ ఏందో మీకు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు టోటల్గా చూసుకుంటే మనకి ఇది మన కొత్త కిట్టు, అంటే స్ప్రింగులు, వాల్ సీల్స్ మొత్తం ఉంది. నేను ఒక్క వాల్ సీల్ తీసుకుంటుంది ఇంట్లో నుంచి. ఓకేనా? ఒక్క వాల్ సీల్ తీసుకొని చూసుకోండి. ఓకేనా? ఇటు సైడ్ వేస్తున్నాను, రైట్ సైడ్ వేస్తున్నాను కొత్త వాల్ సీలు. దీనికి వాషర్లు కానీ వస్తాయి. ఒక నిమిషం నేను చెక్ చేసుకుంటాను, ఎందుకంటే ఒక్కోసారి వాల్ సీల్ వేసిన తర్వాత వాషర్ ఎక్కదు, అందుకని చూసుకుంటాను. ఓకే, నో ప్రాబ్లం. మా వాషర్ మళ్ళీ వేసుకోవచ్చు, మళ్ళీ వేసుకుంటా వాషర్ నేను. ఇప్పుడు వాల్ సీల్ అయితే కూర్చోబెడుతున్నా. లైట్గా ఆయిల్ చమ్మ చేసుకుంటాను. వాల్ సీల్ కూర్చోబెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కూర్చోబెట్టాలా. పర్ఫెక్ట్ కూర్చుందా లేదా అనేది కానీ చూసుకోవాలి. ఓకే, మనం రైట్ సైడ్ అయితే కొత్త ఆయిల్ సీల్ వేసాం. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ పాత ఆయిల్ సీల్ వేద్దాం. పాత ఆయిల్ సీల్ నేను తెచ్చాను. నేను ఓపెన్ చేసేటప్పుడు ఎగ్జిట్ సపరేట్గా, ఇన్లెట్ సపరేట్గా ఓపెన్ చేశాను. నేను చూడండి, ఇది ఈ ఇన్లెట్ వాల్ సీలు, ఎగ్జిట్ వాల్ సీల్స్ నేను ఏం చేశానంటే కింద రింగులు తీసేసా, అంటే గుర్తు కోసం. మీకు చూపించింది నాకు ఇన్లెట్ వాల్లేనే కానీ నేను చూపించింది ప్రాబ్లం, అందుకని ఈ పక్కన పడేద్దాం, అవసరం లేదు మనకి. ఓకే, ఇప్పుడు ఈ ఆయిల్ సీల్ కొద్దిగా క్లీన్ చేసుకుంటాను. ఓకే, ఈ ఆయిల్ సీల్ కానీ కొద్దిగా ఆయిల్ చమ్మ చేసుకొని ఎక్కిస్తాను. ఇది పాత ఆయిల్ సీల్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం వాల్స్ తీసుకుందాం. వాల్స్ మనకి సీటింగ్ ఏది చేశారో ఇందాక మీకు చెప్పా కదా, చూసారా? నేను ఇలా గాడి పెట్టుకున్నా కదా, గాడి పెట్టుకుంది వచ్చేసి ఇటు సైడ్ది. ఓకే, ఇది కొత్త ఆయిల్ సీల్. ఇప్పుడు చెక్ చేయండి. మీకు అంతగా ఫోకస్లో కనబడలేదు, చూడండి జాగ్రత్తగా. చూసారా?
వాల్ సీల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది చూడండి, ఫస్ట్ పాత వాల్ సీల్ చూడండి, ఇది చూడండి ఎంత ఫ్రీగా ఉందో, ఇది చూడండి ఎంత టైట్ ఉందో. ఏడేం లేదు, లైట్గా మీరు అబ్జర్వేషన్ చేయండి, సీల్ అనేది లైట్గా ఓపెన్ అవుద్ది. కనబడుతుందా? అంత క్లారిటీ కనబడలేదు, నాకు అర్థమైపోతుంది విషయం ఇక్కడ. ఓకేనా? ఈ ఫిట్నెస్ అదేవిధంగా ఇది బాగా లూజ్ అయిపోయింది, వాల్ సీల్ అనేది కొద్దిగా హార్డ్ అయింది. ఓకే, జస్ట్ వెయిట్. టోటల్గా అయితే ఇది భయ మనకు డిఫరెన్స్. అయితే దీని గురించి మీకు క్లారిటీగా నేను బండికి ఇప్పుడు మీకు అంత కనబడట్లేదు కానీ ఇక్కడ, ఓకేనా, ఫిట్నెస్ అనేది కనబడట్లేదు కానీ నేను ఈ బండికి హెడ్ బిగిచ్చేసి, ఓకేనా, హెడ్ బిగిచ్చేసి బండి స్టార్ట్ చేసి చెక్ చేసి కస్టమర్కి ఇచ్చేసి, కస్టమరు ఒక 1000 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత కస్టమర్ని ఆయిల్ చెక్ చేయమని చెప్పి తర్వాత కస్టమర్ని అడిగి కనుక్కొని తర్వాత అయితే మీతో కలుసుకుంటాను భయ్య. ఓకేనా? ఇప్పుడు మీకు ఇక్కడ ఏం కనబడట్లేదు, నేను కానీ చూశాను, ఏం కనబడట్లేదు మీకు. ఆ డిఫరెన్స్ అనేది కెమెరాలో అంత క్లారిటీ కనబడట్లేదు, బాగా చూస్తేనే కొద్దిగా లైట్గా ఓపెన్ అయితే అనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడైతే నేను కొత్త వాల్స్ అన్నీ వేసి సెట్ చేసి కస్టమర్కి అయితే ఇచ్చేస్తాను భయ్య. తర్వాత పొజిషన్ చూద్దాం. ఓకే భయ్య, చూడండి ఆయిల్ గేజ్ అనేది ఎలా టెస్ట్ చేయాలి, నేను కస్టమర్కి అనేది ఏం చెప్పాను. ఇప్పుడు చూడండి, ఎగ్జాక్ట్ తుడిచాను, తుడిసి లోపలైతే గేజ్ పెట్టాలి, గేజ్ టైట్ చేయకూడదు మనం ఎప్పుడైతే ఆయిల్ చెక్ చేస్తాం అప్పుడు. ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఆయిల్ ఉంది, ఈయన హైదరాబాద్ నుంచే కదా ఇక్కడికి వచ్చింది, మళ్ళీ హైదరాబాద్కి వెళ్తే సబ్జెక్ట్ అర్థమైపోతుంది కదా, 1/2 లీటర్ ఆయిల్ తగ్గిపోవాలి. ఇప్పుడైతే ఇలా పెట్టి ఇంజిన్ కూలింగ్లో ఉన్నప్పుడు ఆ పని చేయాలి, హీట్లో ఉన్నప్పుడు చేయకూడదు, ఎందుకంటే ఇంజిన్ మొత్తం ఆయిల్ ఫ్లోటింగ్ అయిపోతుంది కాబట్టి కొద్దిగా తక్కువ చూపిస్తుంది. ఇంజిన్ కూలింగ్లో ఉన్నప్పుడు చేయాలి. ఇప్పుడు అలాగే తీసి ఇప్పుడు చూడాలి. ఇప్పుడు చూడండి, ఎగ్జాక్ట్గా మిడిల్లోకి ఉంది, అక్కడికి ఉంది. రేపు కస్టమర్ చెక్ చేసిన తర్వాత కానీ అక్కడికే ఉండాలి అని చెప్పి నేను కస్టమర్కి అయితే దీన్ని పంపించడం జరిగింది. ఓకేనా? ఇటు సైడ్ బ్యాక్ సైడ్ కానీ చూడండి, ఎగ్జాక్ట్ మిడిల్ పోయా. ఇప్పుడు ఏరో మార్క్ వేస్తున్నా కదా, అక్కడ దాకా అయితే ఆయిల్ అయితే ఉండాలి. హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత ఏదో కొద్దిగా తగ్గితే పర్లేదు కానీ మొత్తం గేజ్కి అందకుండా ఉంటే మాత్రం కష్టమే. ఇది మనం కస్టమర్కి చెప్పిన సిస్టమ్ అయితే. ఆయన పర్ఫెక్ట్ అడుగుతాడు, పర్ఫెక్ట్ కావాలి. ఎక్కడి వరకు ఉంది? సగానికి ఉంది. ఓకే ఓకే డన్. ఓ నో ప్రాబ్లం, థ్యాంక్ యూ.